ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఎప్పుడు చేసే వీడియో ఇస్తారు. ఈ వీడియో నచ్చకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మనీని మనం పేటిఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఏపీటెట్ 2017 తాలూకు రిజల్ట్స్ అయితే మనకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా మంది అభ్యర్థులు తమ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది మిస్ చేసుకున్నట్టుగా మనకి చెప్పడం జరిగింది. సో మనకు ఎస్టర్డే వరకు ఎటువంటి అప్డేట్ అయితే మనకు హాల్ టికెట్ ఏ విధంగా తెలుసుకోవాలనేది లేదు. అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు పరిశీలించినట్టయితే నో యువర్ హాల్ టికెట్ డీటెయిల్స్ అని ఇక్కడ ఉంది. సో నేను క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేయడం వల్ల నాకు ఇక్కడ బాటమ్ లో మనకు కనిపించడం జరుగుతుంది. మీరు కనుక పీసీని కనుక యూజ్ చేసినట్లయితే మీకు మీ యొక్క రైట్ హ్యాండ్ వైపు కనిపించడం జరుగుతుంది. సో అక్కడ మనకు టచ్ చేసినట్లయితే మనకు రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. ఒకవేళ మీ యొక్క రిఫరెన్స్ ఐడి కనుక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో అది కనుక ఉన్నట్లయితే జస్ట్ మీరు అక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. లేదంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఉన్నా పర్వాలేదు, మొబైల్ నెంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన మీ యొక్క హాల్ టికెట్ వచ్చేస్తుంది. అంతేకాకుండా మీ యొక్క ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మన హాల్ టికెట్ నెంబర్ తెలుసుకుంటే ఖచ్చితంగా మనం రిజల్ట్స్ అనేది చూసుకోవచ్చు కదా. సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.